మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం టూర్ ఉత్కంఠగా సాగుతోంది. అంపోలు జైలు మార్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు ధర్మాన, కృష్ణ చైతన్య, రామ్ మనోహర్లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. కనిపించిన వారిని లాఠీలతో కొడుతున్నారు పోలీసులు. తమ నాయకుడిని చూసేందుకు కూడా అనుమతి ఇవ్వరా అంటూ పోలీసులపై ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జగన్ను చూసేందుకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరని కూడా నిలదీస్తున్నారు. ఇటు జగన్ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు అభిమానులు, కార్యకర్తలు. ఆంక్షలను సైతం లెక్క చేయకుండా వేలాదిగా జనం అక్కడ రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు మార్గంలో వేలాదిగా జనం రావడం, పోలీసులు సూచించినటువంటి రూట్లు, అలాగే ఆ నిబంధనలకు సంబంధించి కూడా మనం ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. యూటీవీ స్క్రీన్ మీద పోలీసులు జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ఎగబడుతున్నటువంటి ఫ్యాన్స్ను కావచ్చు, అభిమానుల్ని, నేతల్ని, కార్యకర్తల్ని ఒక్క శ్రీకాకుళం అనే కాదు, ఉత్తరాంధ్ర మొత్తం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ఎంతో ఉత్సాహంతో వస్తే, మా అధినేతని, మా నాయకుడిని చూడటానికి మీ పర్మిషన్ కావాలా, ఇది అక్కడ చెప్తున్నటువంటి మాట. ఎక్కడికక్కడ కూడా కీలక నేతల్ని అక్కడ వాహనాల్లో పోలీసులు ఆపివేస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు. తమ నాయకుడిని చూడటానికి ఎగబడుతున్నటువంటి వారిని, లేకపోతే అక్కడికి చేరుకున్నటువంటి వారిని నిర్బంధించడం, లాఠీలతో కొడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఉత్తరాంధ్ర మొత్తం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని చూడటానికి అక్కడికి వేలాదిగా, వందలాదిగా, లక్షలాదిగా కార్యకర్తలు చేరుకుంటూ ఉండడంతో ఎక్కడికక్కడ కూడా మనం చూస్తున్నాం. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా రోడ్డు మార్గాల్ని కూడా ఎక్కడికక్కడికి క్లోజ్ చేస్తూ ఉండటం కావచ్చు, లేకపోతే నిర్బంధిస్తూ ఉండటం కావచ్చు. మా అధినేతను చూడటానికి ఇన్ని ఆంక్షలు మీరు పెడతారా అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. పోలీసులు ఒక రూట్ సూచించారు. దీనికి సంబంధించి వైసీపీ కీలక నేతలందరూ కూడా దాదాపుగా 4 మార్గాల్ని సూచించి ఏదో ఒక మార్గంలో దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి, ప్రతి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డిని చూడాలనేటువంటి ఆశతోటి, కోరికతోటి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా లక్షలాదిగా తరలి వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు. అయినప్పటికీ కూడా పరిమిత సంఖ్యలో వచ్చేటువంటి వారినైనా సరే జగన్మోహన్ రెడ్డిని చూడనివ్వండి దయచేసి అనేటువంటి మాట చెప్పినప్పటికీ కూడా పోలీసులు వెళ్ళలేదు. ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వచ్చేటువంటి రోడ్డు మార్గంలో వచ్చేటువంటి వేలాది జనాన్ని కూడా డైవర్ట్ చేయడం కావచ్చు, అన్ని కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పోలీసుల నిర్బంధం అయితే కొనసాగుతోంది. ఇది వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, ఎక్కడికక్కడ కూడా జనాన్ని కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు. అంపోలు జైలు మార్గంలో ఒకంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి చూడటానికి వస్తున్నటువంటి వేలాది మంది మీద పెడుతున్నటువంటి వందలాది ఆంక్షలు, ఏంటి అప్డేట్స్ ఎలా చూడాలి దీన్ని? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు అయితే నిర్బంధాన్ని విధించారు. అంటే ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి మొత్తం బ్యారికేడ్లు వేసి ఎక్కడికక్కడ చెక్ పోస్టుల మొత్తం అందరినీ వాహనాలు కానీ మనుషులు కానీ తనిఖీ చేసే పంపిస్తున్నారు అందరినీ కూడా. అయితే ఇన్ని తనిఖీలున్నా, ఇన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఏదైతే అంపోలు జైలు మార్గానికి వెళ్లే దారి ఏదైతుందో ఈ మార్గం వద్దకు మాత్రం ఈ వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు అయితే భారీగా చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. వారు ఇంత భారీగా రావడంతో కొంత ఉద్రిక్తతలు కూడా ఇక్కడ నమోదు అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే మార్గానికి, అంటే జైలు మార్గానికి వెళ్లే దారిలో ఇప్పటికీ అంటే ఎక్కడికక్కడ నాయకులను కూడా కొంతవరకు అడ్డుకునే, అంటే ఇన్ఛార్జీలను కానీ ఇతర బడా నాయకుల్ని కానీ వారిని కూడా అడ్డుకుంటున్నారు. అయితే ఈ రోజు ఇంతకు ముందే
ఈ ఏదైతే ధర్మాన రామ్ మనోహర్ నాయుడు అంటే వైసీపీ ప్రసాద్ రావు కుమారుడు ఆయన గాని, అలాగే ధర్మాన కృష్ణ చైతన్య గాని, వీరు ఏదైతే లోపలికి అంటే జైలు మార్గం ఏర్పాటు చేసిన బారికేడ్ దగ్గర లోపలికి వెళ్తున్న సమయంలో అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అయితే వెంటనే వైసీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసిన సంగతి అయితే ఇక్కడ చోటు చేసుకుంది. అయితే మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మరికొంతసేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో కార్యకర్తలపై అయితే లాఠీ చార్జ్ అయితే చూస్తున్నాం మురళి మనం. ఎస్, ఇప్పటి వరకు వేలాదిగానే ఉన్నారు. మీరు కట్టడి చేయాలని ట్రై చేస్తే ఉత్తరాంధ్ర నుంచి లక్షలాదిగా శ్రీకాకుళానికి పయనం అవుతాం. ఇది వైసీపీ సీనియర్ నేతలు ఇస్తున్నటువంటి వార్నింగ్. మరి పోలీసులు ఎందుకు ఆ స్థాయిలో కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే కనీసం తమ అధినేతని చూసేటువంటి పరిస్థితి కూడా పోలీసులు కల్పించడం లేదు అని అంటే ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు పృథ్వీ? ప్రధానంగా ఇప్పటికే నిన్న ఎస్పీ మహేష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి చర్యల కంటే ఓన్లీ ములాఖాత్ వరకు అంటే ఆయన వచ్చి శ్రీధర్ అప్పలరాజుని మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజుని కలిసి ములాఖాత్ అయిన వెంటనే వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ ఎటువంటి సభలు కానీ ఎటువంటి ఇతర కార్యక్రమాలు కానీ అంటే మెయిన్ గా జనం గుమికూడే ఎటువంటి కార్యక్రమం కానీ ఇక్కడ జరగకూడదు అని అయితే దీని ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఎటువంటి కార్యక్రమం జరిగినా చర్యలు తీసుకుంటాం అని చెప్పడంతో మొత్తం పోలీసులు అయితే భారీగా బందోబస్తు అంటే ఇతర జిల్లాల నుంచి వచ్చి కూడా భారీగా హైవే పై ఎక్కడికక్కడ అంటే ఎక్కడెక్కడ నుంచి వైసీపీ శ్రేణులు వచ్చే ఆ ప్రాంతాలన్నిటి దగ్గర కూడా బారికేడ్లు విధించి అయితే భారీగా బందోబస్తు అయితే చేశారు, భారీగా ఆంక్షలు విధించారు. అయినా కానీ వీరైతే కార్యకర్తలు భారీగా చేరుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇక్కడ అప్డేట్ చూసుకుంటే లోపల కంటే ఇప్పుడు జైలు లోపలికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు సత్యనారాయణ అలాగే రామారావు అయితే లోపలికి వెళ్ళనున్నారు. అయితే ఈ ప్రస్తుతానికి కంట్రోల్ జైలు ప్రాంగణం దగ్గర మాత్రం మాజీ మంత్రులు ధర్మాల ప్రసాదరావు, గోవి ముత్యాలనాయుడు అలాగే మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే హైవే మొత్తం మీద కీలక నేతల వాహనాలను కూడా ఎక్కడికక్కడ ఆపుతున్నారు అనేటువంటి సమాచారం కూడా ఉంది పృథ్వీ. ఉత్తరాంధ్రకు అంటే శ్రీకాకుళానికి పర్టికులర్ గా ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి నుంచి కూడా చాలా మంది వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కార్లను కూడా ఉత్తరాంధ్రకి ఎంట్రన్స్ లోనే అంత ఆపేస్తున్నారు, పర్మిషన్లు లేవు అనేటువంటి ఒక నిర్బంధాన్ని కూడా పోలీసులు క్రియేట్ చేస్తున్నారనే ఒక వెర్షన్ చెప్తున్నారు కదా పృథ్వీ, ఏంటి దానికి సంబంధించి? ఇప్పుడు ఏదైతే శ్రీకాకుళం నగరం ఎంట్రన్స్ దగ్గర నుంచి అంపోల్ జైలు వరకు అయితే ఒక 2.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అయితే ఈ మార్గం గుండా అసలు ఈ శ్రీకాకుళం ఎంట్రన్స్ లోనే అంటే కార్లు గాని వైకాపా కార్యకర్తలు భారీగా ఏమైనా వాహనాలు గాని ఎటువంటి ఉన్నా గానీ ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ దగ్గర మొత్తం నాపేసి అక్కడి నుంచి వాడిని వెనక్కి పంపే ప్రయత్నం గానీ లేదంటే ఇంకా రావద్దని చెప్పే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు అయితే వాడిని ఎట్టి పరిస్థితుల్లో అయితే అలో చేయట్లేదని తెలుస్తుంది. ఇక అంపోలు జైలు మార్గంలో అయితే టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. వైసీపీ నేతలు ధర్మాన కృష్ణ చైతన్య, రామ్ మనోహర్లను అయితే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుంది. వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. కనిపించినటువంటి వారిపై లాఠీలతో కొడుతున్నారు పోలీసులు. తమ నాయకుడిని చూసేందుకు కూడా అనుమతి ఇవ్వరా అంటూ కూడా పోలీసులపై అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జగన్ ను చూసేందుకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరని కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇటు జగన్ ను చూసేందుకు భారీగా అభిమానులు కార్యకర్తలు తరలి రావడం కూడా ఒకంత వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఆంక్షలను సైతం లెక్క చేయకుండా వేలాదిగా జనం శ్రీకాకుళానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు మార్గంలో వేలాదిగా జనం అయితే వస్తున్నారు. పోలీసులు సూచించినటువంటి రూట్ నిబంధనలకు సంబంధించి కూడా ఒకంత అభ్యంతరాలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు నిర్బంధం చేస్తే మాత్రం డెఫినెట్ గా లాఠీచార్జ్ చేసినా నిర్బంధం చేసినా వేలాదిగా ఉన్నటువంటి జనం లక్షలాదిగా మారేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు నేతలు వస్తున్నటువంటి ఆ రహదారుల్ని నిర్బంధించడం కావచ్చు, వారిని ఘెరావ్ చేయడం కావచ్చు, పర్మిషన్ లేదు, ఇంతమంది అక్కడికి రావడానికి పర్మిషన్ లేదని కూడా చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా ఉండబోతోంది అనేది చూడాలి. అక్కడ భోగాపురంకి ఇక్కడ నుంచి నియోజకవర్గం నుంచి తీసుకెళ్తారు. అటు నిలబడిపోతే పోలీసులు మమ్మల్ని లేపని మీరు ఎందుకు వదిలేరంటే రేపు గొడవ వచ్చాయి. అది మీరు అన్ని